श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 24వ అధ్యాయము వినోద విలసితం హాస పరిహాసాలాట. గడిచిన అధ్యాయంలో దయాసాగరులైన శ్రీ సాయినాథులు పరిహాసాలతో వినోదాలతో కూడా ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్తారని మాటిచ్చాను. చెప్తాను అన్నది నేను అనే అహంకారం.
నేను అన్నది వదిలేసి సద్గురు చరణాలకు శరణు వెళ్ళాలి. అప్పుడు కథ తనంత తనే చెప్పబడుతుంది. శ్రోతలు దీన్ని ఆధారపూర్వకంగా వినండి. నిరంతరం కళంకరహితులుగా పాపరహితులుగా ఉండే సాధు సజ్జన మహాపురుషులు ఏ రకమైన దుష్ట ఆచరణ లేకుండా మబ్బులు లేని స్వచ్ఛమైన ఆకాశంలా శుద్ధంగా ఉంటారు. సాయి మహారాజు భజన స్వార్థ పరమార్థాల రెండింటినీ ప్రాప్తింపజేయగల సాధనం. అలాగే అది ఆత్మస్వరూపం పట్ల శ్రద్ధను కలిగించి జీవుడికి తృప్తిని ప్రసాదిస్తుంది. తమ హితాన్ని సాధించాలని కోరుకునేవారు ఈ కథ పట్ల పూజ్య భావాన్ని పెట్టాలి. అప్పుడు అపరిమితమైన ఆనందం అనుభవించడానికి లభిస్తుంది. జీవితం సార్థకమవుతుంది. ఈ కథను వినడం వల్ల శ్రోతలను ఆత్మశాంతి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. సంసారం గురించిన అకారణమైన భీతి భయపడి పారిపోతుంది. పరమానంద లాభం పరుగెత్తి వస్తుంది. మరణించిన తర్వాత చక్కని జన్మ అవలీలగా ప్రార్థిస్తుంది. ఇతరుల మనసులను తెలుసుకోగల వారవటం వల్ల భక్తుల భావాలను గుర్తించి దానికోసం తప్పకుండా సాయి సమర్థులు తమ కర్తవ్యం నెరవేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. నా బుద్ధికి ప్రేరణ కలిగించేవారు సాయి సమర్థులే. ఆయనే తమ అభిప్రాయాన్ని నా చేత చెప్పిస్తారు. స్వార్థ పరమార్థాలను సాధింపజేసే వాటి సారాంశాన్ని నా బుద్ధిని అనుసరించి నేను చెప్తాను. అందులు లేదా రాత్రి వేళ చూడలేని వారు కాకపోయినా కూడా కళ్ళు చక్కగా ఉండి కూడా జనులు అందులైపోయారు. దేహాత్మ బుద్ధి అంటే దేహమ తమ ఆత్మ అన్న భ్రమ వల్ల వారికి తమ హితం తెలియటం లేదు. ఈ దేహం మాత్రం ఎలా ఉంది? దాన్ని ఒక క్షణం కూడా నమ్మడానికి వీల్లేదు. మీ ముందు నేను కొంగు దాచి అంజలి ఘటించి ఒక క్షణం పాటు ఈ కథామాధుడిని రుచి చూడమని దీనంగా విన్నపం చేస్తున్నాను. పరిహాసమన్నా వినోదమన్నా అందరికీ ఇష్టమే. అయితే బాబా చేసే వినోదం విలక్షణంగా ఉండేది. పరిహాసంలోంచి కూడా ఆయన సర్వుల శ్రేయస్సు యొక్క సారాన్ని వినేవారి మనసులో ముద్రింప చేసేవారు. జనులకి తమను ఎగతాళి చేసేవారంటే ఇష్టం ఉండదు. కానీ బాబా వినోదం కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తూ ఉండేవారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని వారెంతో ఇష్టంగా ఎదురు చూస్తుండేవారు. నిజానికి పరిహాసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బాబా చేసే వినోదాలను జనులు ఎంతో ఇష్టపడేవారు. అందులో హావభావాలు అంగ విక్షేపాలు కూడా జత కలిసినప్పుడు దానిలోని ఉద్దేశం వెంటనే సాధింపబడేది. ఏ ప్రయత్నము లేకుండా సహజంగా చేసే అభినయం, హాసవదనం, గమ్మత్తైన కళ్ళ కదలిక, వీటి వల్ల అందులో నిండుగా రుచి మేళవించబడితే ఇక ఆ పరిహాసాల ఉత్తమ మాధురిని వర్ణించడం అసాధ్యం. అలా వినూత్నంగా స్వల్ప ఉపదేశంతో ఉన్న నా అనుభవానికి సంబంధించిన ఓ విషయం చెప్తాను. వినోదం నుంచి పారమార్థిక శిక్షణ ఎలా ఉద్భవించిందో ఆ గౌరవప్రదమైన వర్ణన వినండి. ప్రతి ఆదివారము షిరిడిలో వారానికి ఒకసారి పెద్ద సంత జరుగుతుంది. ఆరుబయట డేరాలు వేసి క్రయ విక్రయ వ్యవహారం నడుస్తుంది. అప్పుడు అక్కడే దారి ప్రక్కన కూరగాయలు కుప్పలు కుప్పలుగా పోసుంటాయి. నూనె, తమలపాకులు అమ్ముకునే వారి సముదాయం 4 వీధుల కూడలో కూర్చుని ఉంటుంది. అలా ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద ఆయన పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. మధ్యాహ్నం పూట జరిగే ఆ దర్బారు ఎప్పటిలాగానే బాగా క్రిక్కిరిసిన జనంతో నిండిపోయి ఉంది. అందులోనూ అది ఆదివారము. సంత రోజు అవడం వల్ల విపరీతంగా జనులు వచ్చేసి పట్టరానంత రద్దీ అయిపోయింది. బాబాకి ఎదురుగా కుడివైపున కూర్చుని తలంచుకుని నామస్మరణ చేస్తూ నేను మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కుతున్నాను. మాధవరావు ఎడం వైపు, వామన్ రావు కుడివైపు, శ్రీమాన్ గోపాలరావు బుట్టి తను ఎప్పుడు కూర్చునే చోట కూర్చునున్నారు. కాకా సాహెబ్ దీక్షిత్ కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇంతలో మాధవరావు నవ్వుతూ, ఏమిటి అన్నా సాహెబ్, ఈ గింజలు ఇక్కడ ఇరుక్కుపోయి కనిపిస్తున్నాయి ఏమిటి అన్నాడు. అలా అంటూ అతను నా కోటు చేతులను వేలుతో స్పృశించగానే కోటు మడతల్లోంచి గింజలు దొరికాయి. ఇదేమిటా అని ఎడం మోచేయి చాస్తే గలగలాడుతూ శనగలు క్రింద పడడం, వాటిని భక్తులు ఏరడం కనిపించింది. భక్తులు వాటన్నిటిని ఏరి పోగు చేస్తే అవి 20-25 శనగలు అయ్యాయి. అవే పరిహాసానికి కారణమయ్యాయి. అలా ఎలా జరిగి ఉంటుంది అని భక్తులు తర్కించుకోసాగారు. అలా అందరూ దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయారు. శనగ గింజలకు కోటుతో సంపర్కం ఎలా అయిందా అని అందరికి ఆశ్చర్యం వేసింది. కాకి కోటు మడతలెంత, అందులోకి ఈ గింజలు అసలు ఎలా వచ్చాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఎవరికి ఖచ్చితంగా అర్థం కాలేదు. నేను నామస్మరణలో లీలమై బాబా పాదాలు నొక్కుతున్నాను. మధ్యలో ఈ శనగల ఆఖ్యానం ఎక్కడి నుంచి పుట్టిందబ్బా? ఎంతసేపు సేవ చేస్తుంటే అప్పుడు అవి అసలు కింద పడలేదు ఎందుకని? ఎంతసేపు అవి అక్కడ ఎలా ఉండిపోయాయి? అందరి మనసులకి భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ శనగలు ఎక్కడి నుంచి వచ్చాయి, కోటు చేతి మడతలో అవి ఇరుక్కోవడం ఎలా జరిగింది అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బోధించడానికి ప్రతి వారికి వేరు వేరు పద్ధతులు ఉంటాయి. సాయి మహారాజు ఎవరెవరికి ఎలాంటి అర్హత లేదా ప్రగతి ఉంటుందో దాని ప్రకారం శిక్షణ ఇస్తుంటారు. ఆయన పద్ధతి విలక్షణమైనది. ఆయన తరహా భావ చాలా సరదాగా ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా ఉండేది. వేరే చోట ఇలాంటివి చూడటం లేదా వినటము అనే అనుభవం నాకు లేదు. బాబా అన్నారు, ఈ హేమాడ్ పంత్కి ఒక్కడే హాయిగా తినటం అనే చెడ్డ అలవాటు ఉంది. ఈరోజు సంత రోజు అవటం చూసుకొని బాగా శనగలు తిని వచ్చాడు. ఒక్కళ్ళే ఒంటరిగా తినటం మంచిది కాదు. కానీ ఇతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగలే అందుకు సాక్ష్యము. దానికి ఊరికే ఆశ్చర్యపడటం ఎందుకు? అందుకు నేను ఇలా అన్నాను, ఎవరికి పెట్టకుండా ఒక్కడనే తినాలని నాకు అసలు అనిపించదు. ఈ దురలవాటు ఉందన్న నింద నాపై వేసినా అది నాకు అంటదు. బాబా, నేను ఈరోజు ఈ క్షణం వరకు షిరిడీలో సంతం అసలు చూడనే లేదు. అసలు అక్కడికి వెళ్తే కదా శనగలు తీసుకోవటం, ఈ తినటం అనేది ఆ తర్వాత సంగతి. శనగలు ఒంటరిగా తినటం అంటే ఇంకెవరైనా ఇష్టం ఉంటుందేమో, కానీ నాకు అలాంటి అలవాటు లేదు. ఇతరులకు ఎవరికైనా మొదట కొంచెమైనా ఇవ్వకుండా ఏ పదార్థాన్ని నేను నోట్లో వేసుకోను. దానికప్పుడు నాకు తమ పాదాల పట్ల భక్తి కలిగించడానికి బాబా చేసిన యుక్తి చూడండి. నేను అలా స్పష్టంగా చేయటం విని ఆయన ఏమన్నారో వినండి. దగ్గరున్న వారికి నీవిస్తావు, కానీ ఎవరూ లేకపోతే అప్పుడు నీవేం చేయగలవు? నేను మాత్రం అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తాను? మరి నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్నావా? నేను నీ దగ్గర లేనా? నాకొక్క ముద్దైనా ఇస్తావా? ఈ ప్రకారంగా శనగలను నిమిత్తంగా చేసుకొని బాబా ఒక శ్వాస తత్వాన్ని ముద్రించారు. ఇంద్రియాధిష్టాన దేవత, ఇతర దేవతలు, పంచప్రాణాలు, గర్భపాత్యాది పంచాగ్నాలు వీటిని మోసగించి, అంటే వీటి ప్రత్యర్థం చేయవలసిన కర్మలను ఆపేసి దేవతా ప్రాణం, ఆ అగ్ని వంచన, వైశ్య దైవం తర్వాత అంటే రోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతినిచ్చే విధి, అతిథులను వదిలి భోజనం చేసేవారి ఆ అన్న దోష భూయిష్టమని తెలుసుకోవాలి. చూడటానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది. వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్తమైనది తెలుస్తుంది. నాలుగుతో తీసుకోవడం గురించి, అంటే నోటితో ఏదైనా తినటం గురించి చెప్పబడిన సంగతి కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు నిజానికి అది 5 విషయాల గురించే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించే వారికి పారమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతే ఇష్టేన జ్ఞానేన మనసాహ బుద్ధిచ్చ నా విచేష్టతి తమః పరమాం గతిం. యోగాభ్యాసం చేస్తూ మనసుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనుల్ని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలోని సర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లిలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాగా ఈ పరిహాస నిమిత్తంతో దృఢంగా బాగా ముద్రింపు చేశారు. శబ్ద, స్పర్శ, రూప, గంధం అనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇది చూపించి ప్రస్తుతము కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంత ప్రబోధాత్మకమో బాబా అన్నారు. మనస్సు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉబలాటపడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి.
అప్పుడు ఆ విషయాలు మెల్లమెల్లగా నాకే అర్పణమైపోతాయి. ఇంద్రియాల్లో విషయాలు లేకుండా ఉండటం అనేది ఎన్నటికీ సంభవించదు. అయితే వాటిని ఒకవేళ గురుచరణాలు కర్పిస్తే వాటి పట్ల ఆసక్తి సహజంగా తక్కువవుతుంది. ఏదైనా ఇచ్చ ఉత్పన్నమైనప్పటికీ దాన్ని నా విషయంలోనే పెట్టుకోవాలి. కోపం వస్తే నాపైనే కోపించాలి. అభిమానం, దురాగ్రహం ఇత్యాదులను కూడా భక్తులు నా పాదాలకే సమర్పించాలి. కామ, క్రోధ, అభిమానము మొదలైన వృత్తులు ఒకవేళ తీవ్రంగా చెలరేగి వచ్చినప్పటికీ వాటిని నాకే నాకే గురిపెట్టి సూటిగా వదలండి. ఈ ప్రకారంగా క్రమక్రమంగా అలా మనోవృత్తులను శ్రీహరి నశింపచేస్తాడు. కామ, క్రోధ, అభిమానాలనే విషపూరిత త్రికూటాలు తరంగాలను గోవిందుడు దూరం చేస్తాడు. అంతేకాక ఈ శబ్ద మనోవృత్తులు నా స్వరూపంలో లయమవుతాయి, లేదా అవి నా స్వరూపంగానే అయిపోతాయి, నా వద్ద శాంతిస్తాయి. అలా అలవాటైతే మనోవృత్తి దాని శక్తిహీనమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది నిర్మూలించబడి మనోవృత్తి శూన్యమవుతుంది. గురువు అన్ని వేళలా దగ్గరే ఉన్నారన్న భావన మనసులో దృఢంగా ఉన్నవారికి విషయాలు ఆ ప్రకారంగా ఎన్నటికీ బాధ కలిగించవు. అలాంటి చక్కటి భావన నాటుకున్న చోట సంసార బంధనాలను విడిపోయినట్లు తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ గురువు ప్రకటమైనట్లయితే, లేదా విషయాల రూపంలో గురువు స్వయంగా నటించినట్లయితే అప్పుడు ఆ విషయానుభవాలను ఎంత స్వల్పంగా తీసుకున్నా అప్పుడు బాబా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావన మూలకంగా ఆ విషయాలు అనుభవించడానికి యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్న ఆలోచన మనసులో చెలరేగుతుంది. ఆ అయోగ్యమైన విషయాలు సహజంగానే అణిగిపోతాయి. వ్యసనపరులైన భక్తుల వ్యసనాలు తొలగిపోయి దృఢ అభ్యాసంతో మనస్సు మూలంలోకి వెళితే సేవింపదగిన విషయాలను అనుభవించటము వారికి ఇష్టం అనిపించదు. అప్పుడు వారు విషయాలను ఆధీనంలోకి తీసుకోవటానికి తత్పరులైపోతారు. వేదాలు ఈ సమస్త నియమాలకి మూలస్థానము. అందులోని నియమాలను అనుసరించి వారు విషయాలను సేవిస్తారు, విజృంభంలాగా ప్రవర్తించరు. అలా మనసుకి అభ్యాసం అయితే విషయాలను గురించిన ఆలోచన క్షీణిస్తుంది. గురుభజనలో ప్రీతి ఉత్తనమై శుద్ధజ్ఞానం అనే అంకురము మొలకెత్తుతుంది. తర్వాత శుద్ధజ్ఞానం పెరిగిందంటే దేహబుద్ధి అనే బంధనము తెగిపోతుంది. అప్పుడదే బుద్ధి అహం బ్రహ్మలో అంటే నేనే బ్రహ్మ అంటే పరమేశ్వరుణ్ణి అన్న ఆలోచనలో మునిగి అనేక రకాలుగా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దేహము క్షణభంగరమే అయినప్పటికీ దానివల్ల పరమ పురుషార్థం సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా మోక్షం కన్నా కూడా శ్రేష్టమైన భక్తి యోగం లభిస్తుంది. నిజమైన భక్తులు భక్తి సుఖం ముందు మోక్షాన్ని సదా తుచ్చంగానే భావిస్తారు. తుకారాం మహారాజ్ అంటారు, దేవా, నీ మోక్షం ఎంత దుర్లభమైనా అది నీ వద్దే ఉంచుకో. ఆ మాధురిలో నాకు ఆసక్తి లేదు. నాకు భక్తిపైనే ప్రీతి. వేరే అభంగంలో ఆయన భక్తి కోసం దైవాన్ని నన్ను గర్భావస్థ సౌఖ్యంలో పడేయి అని విన్నపం చేసుకుంటాడు. ఏకనాథ్ మహారాజ్ కూడా ఇలా అంటారు, మళ్ళీ మళ్ళీ పుట్టి పండ్రివపురాన్ని చూస్తాను. 4 పురుషార్థాలకి పైనుంటుంది. ఆ 5వ పురుషార్థం మెట్టు భక్తి యోగానికి సాటి ఏదీ లేదు. భక్తి తరహా అలౌకికంగా ఉంటుంది. గురుసేవతో కుతార్దు అంటే జీవితంలో మనం సాధించవలసింది సాధించటంలైనా వారికే దానిలోని మర్మం చక్కగా తెలుస్తుంది. వారే పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకుంటారు. గురువు, దేవుడు వీరిలో భేదం చూసేవారు మొత్తము భాగవతమంతా చదివినా భగవంతుని చూడనే లేరు. సంపూర్ణంగా రామాయణాన్ని చదివినా రాముడికి సీత ఏమవుతుందో వారికి తెలియదని తెలుసుకోవాలి. కనుక వేరు అన్న భావంతో చూడటం మానేసి గురువు, దేవుడు ఒక్కటే అని తెలుసుకోవాలి. దోషరహితమైన గురుసేవ లభిస్తే అప్పుడు విషయాల పట్ల లాలస సమూలకంగా నశిస్తుంది. చిత్తము శుద్ధంగా పాపరహితంగా అవుతుంది. విచిత్రము తేజోమయము అయిన ఆత్మస్వరూపము ప్రకటమవుతుంది. మనసులో ప్రబల ఇచ్చ కలిగితే అప్పుడు శనగలు తీయటం అనేది బాబా చేతిలో పని. అంతేకాదు
రెప్పపాట్లో ఆయన దానికంటే కూడా విలక్షణమైన లీలను చూపగలరు. లోకంలో ప్రసిద్ధమైన కనికట్టు చేసే గారడివాడు కేవలం కడుపు నింపుకోవడం కోసం ఎముక ముక్క త్రిప్పి అకస్మాత్తుగా ఎముక ముక్క తిప్పి ఆకర్షణతో మోహంలో పడేసి పదార్థాలను సృష్టిస్తాడు. అయితే సాయినాథులు అలౌకికమైన గారడివారు. ఆయన ఆట ఎంత సమర్థవంతం మనసు కనిపిస్తే ఒక్క క్షణంలో లెక్కలేనన్ని శనగలు తీయగలరాయన. అయితే ఈ కథాసారం ఏమిటో మనం విచారిద్దాం. పంచ విషయాల్లో దేనైనా సరే బాబా లేకుండా సేవించరాదన్న శిక్షణను మనసుకిస్తే అప్పుడు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిసారి సాయి చరణాలే గుర్తొస్తాయి. నియమానుసారము విషయ సేవనం చేయటంపైనే ఉంటుంది లక్ష్యం. శుద్ధ బ్రహ్మం యొక్క సగుణమూర్తి కళ్ళ ఎదుట ఖచ్చితంగా ఉంటుంది. భక్తి, ముక్తి, విరక్తి ఉదయిస్తాయి. పరమ శ్రేష్ఠ అవస్థ అంటే మోక్ష ప్రాప్తి అవుతుంది. అనురాగ కాంతి కిరణాలను మానవాళిపై విసిరే బాబా రూపాన్ని కళ్ళతో చూస్తే సంసారంలోని ఇచ్ఛావాసనలు నశించిపోతాయి. ఐహిక సుఖాల స్పృహ అస్తమించి మనసుకు తృప్తి లభిస్తుంది. ఓవేల్ను గుర్తు తెచ్చుకుందామంటే గుర్తుకు రావు, కానీ తిరగల ముందు విసరటానికి కూర్చున్నాడని గుర్తొస్తాయి. అలాగే శనగ గింజలంటే శనగల తమాషా చెప్తుంటే సుధాముడి కథ గుర్తొస్తుంది. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపని ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములు అరణ్యంలోంచి కట్టెలు కొట్టుకురావటం కోసం పంపించారు. గురుపత్ని ఆజ్ఞతో కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి బయలుదేరారు. ఆమె వారి వెనక సుధామణ్ణి పంపింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతనికి గురుపత్ని శనగలిచ్చి అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆకలేస్తుంది. అప్పుడు ఈ శనగలు ముగ్గురు తినండి అని చెప్పింది. తర్వాత అరణ్యంలో కృష్ణుడు సుధాముని కలిసినప్పుడు అతనితో అన్నా దాహమేస్తుంది అన్నాడు. అయితే సుధాముడు శనగల గురించి మాట్లాడలేదు. పైగా కృష్ణుడితో ఏమన్నాడో వినండి. పరగడుపున కడుపులో ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకూడదు. కొంచెం విశ్రాంతి తీసుకో, అప్పుడు నీళ్లు తాగుదువు గాని. అప్పుడు సుధాముడు ఈ శనగలు తిను అని అనలేదు. తర్వాత కృష్ణుడు సుధాముని తొడ మీద విశ్రాంతి కోసం ఒరిగాడు. అప్పుడు కృష్ణుడు కళ్ళు మూతలు పడడం చూసి సుధాముడు శనగలు తినడం మొదలెట్టాడు. అప్పుడు కృష్ణుడు మేలుకొని ఇలా అన్నాడు, అన్నా ఏమిటి తింటున్నావు? ఏమిటో చప్పుడవుతుంది. అప్పుడు సుధాముడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఇక్కడ తినడానికి ఏముంది? చలికి పళ్ళు కటకటామంటున్నాయి. నోటితో విష్ణు సహస్రనామం కూడా స్పష్టంగా ఉచ్చరించలేకపోతున్నాను. సుధాముడిచ్చిన ఆ సమాధానం విని సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు, సర్వశ్రేష్ఠ పరమాత్మ కృష్ణుడిలా అన్నాడు, అవును నిజమే, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. ఒకరి వస్తువు మరొకరు తింటూ ఉంటే అతన్ని మొదటివాడు ఏమిట్రా తింటున్నావని అడిగాడు. దానికతను సమాధానమిచ్చాడు, తినడానికి ఏముంది? మట్టి. దానికి వాగ్దేవత తదాస్తు అంది. అరే ఇది స్వప్నమే కదా అన్నా. నన్నొదిలేసి నీవెప్పుడు ఏమీ తినవు కదూ, ఏం తింటున్నావు అన్న ప్రశ్న కూడా నేను స్వప్నంలో ఉండే అడిగాను. పూర్వాశ్రమంలో సుధాముడికి కృష్ణుడి లీల తెలిసి ఉంటే అతని వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు. దాని పరిణామాన్ని అనుభవించవలసి ఉండేది కాదు. ఆ పరిణామం మాత్రం సాధారణమైనదా ఏమిటి? 18 విశ్వాల్లో అత్యంత దారిద్ర్యాన్ని అతను అనుభవించవలసి వచ్చింది. కనుక ఒంటరిగా తినేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి స్నేహితుడైన సుధాముని లాంటి భక్తుడు నీతిని కొంచెం పక్కకి తప్పడం వల్ల, సదాచార నియమాన్ని కొద్ది ప్రమాణంలో ఉల్లంఘించడం వల్ల అతను సంసారంలో
తీవ్రమైన దెబ్బ తిన్నాడు. కానీ అదే సుధాముడు ఆ తర్వాత తన భార్య కష్టార్జితంతో లభించిన పిడికెడు అటుకులను కృష్ణుడికి ప్రేమతో అర్పించడంతో కృష్ణుడు ప్రసన్నచిత్తుడై అతన్ని ఐశ్వర్యంతో తృప్తి పరిచారు. సరే, ఇప్పుడు బోధన కలిగించే మరో విషయాన్ని చెప్తాను. మొదట అది పరిహాసం వల్ల కలిగే ఆనందంతో సుఖాన్ని ఇస్తుంది. తరువాత చివరిగా అది ముఖ్యంగా ఉపదేశాన్ని ఇస్తుంది. కొందరికి పారమార్థిక ఉపదేశం ఇష్టమవుతుంది, కొందరు తర్కం యొక్క యుక్తివాదాన్ని ఇష్టపడతారు. అయితే కొందరికి హాస్య పరిహాసాలు బావుంటాయి. మొత్తానికి అందరికీ ఆనందంలో మునకలు వేయాలన్న కోరిక ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక హాస్యమే ఉంది. ఒక ఆమె ఒక వ్యక్తి మొండిపట్టు పట్టారు. దాంతో సాయి దర్బార్లో ఓ పోట్లాట జరిగింది. అయితే ఏ రకమైన కలంకము అంటకుండా అది సమసిపోయింది. ఈ కథ కూడా గొప్ప రసభరితమైనది. శ్రోతలని గొప్ప ఆనందంలో ముంచేస్తుంది. భక్తులు ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటే హాస్యరసం నవరసాల్లో ఐదవ రసం ఉత్పన్నమవుతుంది. భక్తుడు దామోదర ఘనశ్యామ్ ఇంటి పేరు బాపరే, కానీ అన్నా చించినీకర్ అనే పేరే ప్రచారంలో ఉండేది. అతనికి బాబా మీద అపరిమితమైన ప్రేమ. అతని స్వభావం కలహపూరితంగా, కఠినంగా, మొరటుగా ఉండేది. అతను ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అది యోగ్యం కానీ అయోగ్యం కానీ అతను స్పష్టంగా, బాహ్యటంగా ఏమాత్రం మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. దాని పరిణామం హితకరమైనదా అహితకరమైనదా అని పట్టించుకునేవాడు కాదు. అన్న స్వభావం ఎంత కఠినమో అతనంత సజ్జనుడు, గుణం కలవాడు. అతని తల మీద గుళ్ళతో నిండి పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీ ఉందా అన్నట్లు ఉండేది. దాని చెవిలో ప్రేలుడు పదార్థాన్ని పెట్టగానే వెంటనే మంటలు చెలరేగేవి. ఏ పనైనా సరే అతను హడావుడిగా చేస్తూ ఉండేవాడు. అందులో వాయిదా వేయడం అనేదే ఉండేది కాదు. ఎవరిని లక్ష్యం చేసేవాడు కాదు. అందరితో నిర్మోహటంగా వ్యవహరించేవాడు. ఎప్పుడైనా నిప్పుని చేత్తో పట్టుకోవచ్చునేమో, కానీ అన్నా మాత్రం అంతకన్నా ఎక్కువగా మండిపడుతూ ఉండేవాడు. అలా ఉన్నప్పటికీ అతని స్వభావం ఎంతో నిష్కపటంగా ఉండేది. అందుకే సాయిబాబాకి అతనంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే ఓ రోజు మధ్యాహ్నం మసీదులో కిటకిటలాడే దర్బారులో బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై పెట్టి కూర్చొని ఉన్నారు. బాబా తటస్థంగా కూర్చొని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా భక్తుల్లో కలహాలు రగిల్చి, వారి అలకలు కోపతాపాలు తీర్చి, చివరికి ఇరువైపులా వారికి నచ్చజెప్పి వారిని శాంతింపజేసేవారు బాబా. కొందరు భక్తులు బాబా పక్కటెముకలు నొక్కేవారు, కొందరు ఆయన పాదాలను శుతిమెత్తంగా నొక్కేవారు, కొందరు వీపు కడుపు నొక్కుతూ బాబాకి నానా రకాల సేవలు చేస్తూ ఉండేవారు. బాబా బాల బ్రహ్మచారి, ఊర్ధ్వ రేతస్కులు, మరణ పర్యంతము స్త్రీ సంఘం చేయనని నియమం పెట్టుకున్నా, లేదా మారుతిలాగా వీరం ఎన్నడూ స్థలనం కాకుండా నిరంతరం పైనే ఉన్నటువంటి వారు, శుద్ధాచారం కలవారు. పురుషులను స్త్రీలను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న కటకటాల బయట ముందుకి వంగి బాబా ఎడమ చేతిని నొక్కుతున్నాడు. కుడివైపు పరిస్థితి ఎలా ఉందో ప్రశాంత చిత్తంతో వినండి. ఇక్కడ బాబా చరణాలలో అనన్య భక్తి ఉన్న ఓ స్త్రీ ఉంది. ఆమెను బాబా ఆయి అంటే అమ్మ అని పిలిచేవారు. ఇతరులు ఆమెని మౌషీభాయి అంటే పిన్ని అనేవారు. ఆమె అసలు పేరు వేణుభాయి, ఇంటి పేరు కౌజల్గి. ఆమెకు సాయి చరణాలలో చెప్పలేనంత గౌరవభావం ఉండేది. అన్న వయసు 50 దాటి ఉంటుంది. బోసినూరు మౌసీబాయి కూడా వయసు పైబడిన ఆవిడే. వీళ్ళిద్దరి మధ్య ఓ గొడవ వచ్చి పడింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. మౌసీబాయి వితంతువు. బాబా కడుపుని చంకల కింద రెండు పక్కల నొక్కుతూ ఉంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలబెట్టలేక రొప్పుతున్నారు. మౌసీబాయి మనసు నిర్మలమైనది. సాయిబాబా సేవ చేయడానికి ఆమె తన శక్తినంతా ఖర్చు పెడుతుంది. రెండు చేతులు కలిపి బాబా కడుపుని ఆమె మర్దన చేయసాగింది. వెనుక వీపు నుంచి
ముందు పొట్ట వరకు బాబాని 2 చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఆమె మర్దన చేయసాగింది. బాబా కూడా ఆ ఊ అనటం లేదు. తమకేమి బాధ లేనట్లున్నారు. ఆ నొక్కటం కూడా చాలా విలక్షణ పద్ధతిలో ఉంది. వీపుకి కడుపు అంటుకుపోతుంది. ఇదంతా మౌసీబాయికి బాబా మీదున్న ప్రేమే అయినప్పటికీ చూసేవారి మనసుల్లో మాత్రం బాబా శరీరానికి ఏం బాధ కలుగుతుందో అనిపించి దయే కలిగింది. అయితే తమ మీదున్న ఆ నిష్కపట ప్రేమను చూసి బాబా కూడా భక్తులు తమను నిరంతరం గుర్తుంచుకొని వారికి శ్రేయస్సు కలగాలని ఈ అనుపమ సేవను స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సహవాసం లభించడానికి మనదేమంత గొప్ప తపశ్చర్య అని. అయితే సాయియే దీనులను నిస్సంశయంగా ప్రేమించేవారు. ఆయన భక్తులను ఉపేక్షించేవారు. ఆమె ఆ ఒత్తడంలో ఎంతటి నేర్పు. బాబా కింద పైన కదిలిపోతున్నారు. మౌసీబాయి కూడా అలాగే ఊగిపోతూ ఉంది. ఇది నిజంగా అద్భుతమైన సేవా పద్ధతి. అన్న ముందుకు వంగిపోయి ఉన్నాడు, కానీ కదలటం లేదు. ఆ స్త్రీ తన సేవలో ఎంతో లీనమైపోయి ఉంది. అందువల్ల ఆమె ముఖం కిందకి మీదకి కదులుతుంది. అప్పుడేం జరిగిందో చూడండి. సాయి సేవ అనే ఆనందంలో కడుపు మర్దిస్తూ పైకి కిందకి కదులుతున్నప్పుడు ఈ స్త్రీ ముఖం అన్న ముఖం ఎదురుగా వచ్చింది. సమయం చూసి అసలే గొప్ప హాస్య స్ఫోరకం గల మౌసీబాయి ఇలా అంది, ఏమిటి అన్న ఈ సరసం? నన్ను ముద్దివ్వమంటున్నావా? తల నెరిసిపోయినా నీకు నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గనిపించటం లేదా? మౌసీబాయి అలా అనగానే అన్న తన చొక్కా చేతిని పైకి మడుచుకొని, నేనంత ముసలివాణ్ణైనా మరీ అంత మూర్ఖుణ్ణి పిచ్చివాణ్ణా? నువ్వే మొహం పెట్టి నాతో కయ్యానికి తయారయ్యావు. బాబాకి ఇద్దరి పట్ల మనసులో ప్రేమ ఉంది. వాళ్ళు తగులాడడం కోవడం చూసి ఇద్దరిని శాంతింపజేయడానికి ఆయన ఒక మంచి యుక్తి చేశారు. ఆయన ప్రేమగా ఇలా అన్నారు, అరే అన్నా, ఊరికి ఎందుకలా గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవడంలో తప్పేముందిరా? అది విని ఇద్దరు తమ మనసుల్లో సిగ్గుపడ్డారు. పరిహాసపు మాటలు తమ వద్దే ఉండిపోయాయి. ప్రేమపూర్వకమైన హాస్యం ఉవ్వెత్తున ఎగిసింది. పరిహాసం అందరికీ ఇష్టమే. చూడబోతే ఇది చాలా చిన్న విషయం, కానీ మర్మాన్ని తెలుసుకున్న శ్రోతలు దీని మాధుర్యాన్ని రుచి చూస్తారు. అప్పుడు వారికి బాబా అనేక రకాల పద్ధతులతో భక్తులను వారి వారి స్థానాల్లో మౌనంగా ఎలా కూర్చోపెట్టేవారో తెలుస్తుంది. అమ్మకి పిల్లలపై ఉండే ప్రీతి లాంటి ప్రేమ భావన ఈ ఇద్దరిలో ఉంటే ఈ కలహం అసలు పుట్టేది కాదు. క్రోధ భావన కలిగేది కాదు. కొరడాతో కొడితే తీవ్రంగా నవ్వు రావడం, పూలని వర్షిస్తే బాగా ఏడుపు రావడం, మనసులో పెళ్ళుబూకే శోక ఆనంద తరంగాలు మనోకల్పన మీద లేదా తెలివి మీద ఆధారపడి ఉంటాయి. ఆ అనుభవం ఎవరికీ రాలేదు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరైన సమయానికి ఆయన యోగ్యంగా మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనస్సు శాంతిస్తుంది. దాని నుంచి వాళ్ళు బోధన స్వీకరిస్తారు. అలాగే ఓసారి మౌసీబాయి బాబా కడుపు మర్దన చేస్తూ ఉంటే ఆ తీవ్రతను చూసి ఓ పరమభక్తుడి మనసులో కనికరము, దయ, చింత కలిగి అతనిలా అన్నాడు, అమ్మా దయచూపు, ఇదే నా దేహాన్ని మర్దన చేసే పద్ధతి. హృదయంలో కొద్దిగా దయచూపు, బాబా నరాలు తెగిపోగలవు. ఈ మాటలు చెవిన పడగానే బాబా తమ చోట్లోంచి లేచి చేత్తో తమ సటకా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయ్యింది. మండే అగ్ని కణాల్లా మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతూ ఉంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లో మెరిసే మార్జాల నయనాల్లా బాబా కళ్ళు పగటివేళ మెరవసాగాయి. ఆ కళ్ళల్లోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమై పోతుందో అన్నట్లు అయ్యింది. అప్పుడు ఆయన సటక ఒక కొనని రెండు చేతుల్లో పట్టుకొని తమ కడుపులోనికి లోతుగా గూర్చి రెండవ చివరిని స్తంభానికి ఆనించి స్తంభాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. సటక 1.25 అడుగుల పొడవు ఉంటుంది. అది పూర్తిగా కడుపులోకి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికే ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా
భూమిలోకి ఉంది. అదేం కదులుతుంది? బాబాయే దానికి బాగా దగ్గరగా జరుగుతూ పోయారు. ఆయన స్తంభాన్ని దృఢంగా పట్టుకున్నారు. చూసేవాళ్ళు మాత్రం నోళ్లు వెళ్ళబెట్టారు. ఇప్పుడు కడుపు పగిలిపోతుందని ముక్కు మీద వేలేసుకున్నారు. బాబోయ్, ఎంత అసంభవం! మీ సందర్భం, ఎంత భయంకర సంఘటన వచ్చి పడింది! ఈ అనర్థానికి ఏది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చి పడింది! కానీ భక్తులకు ఆధీనంగా ఉండడం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆ సేవ అయోగ్యమైనదని అన్నా లేదా సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు ఇష్టం ఉండేది కాదు. ఆ ప్రేమక భక్తుడి మనసుకి బాబాకి బాధ కలగరాదని అనిపించి మౌసిబాయికేదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తన ఆసనం మీదకు వచ్చి కూర్చున్నారు. బాబా మీద ప్రేమ ఉన్న భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమని తాము సరిదిద్దుకున్నారు. ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి సేవ చేసే వారి మార్గానికి అడ్డు పోరాదని, ఎవరి మనసుకి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డు పెట్టాలో, ఎవరిపై కృప చూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకి బాగా తెలుసు. సేవ చేసేవారి గుణ అవగుణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకి సుఖదాయకం అనిపిస్తుంది, మరొకరిది తీవ్ర వేదన కలిగిస్తుంది లేదా బాధనిస్తుంది అని అనిపించడం మన బుద్ధి యొక్క భావన తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికి తెలియదు. సరే, ఇప్పుడు ఇక ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీని నుంచి బోధను తీసుకుంటారు. సాయి కథ రుచిని, అది గుబాలించే సుగంధ పరిమళాలను భ్రమర రూప భక్తులు సేవిస్తారు. హేమాడు పంతు సాయి చరణాలలో లీనమైనాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరులైన సాయిబాబా భక్త దామోదర్ని ఇచ్చ నెరవేరుస్తారు. అది కూడా ఓ గొప్ప చమత్కారం. దామోదర్ సంకటాలతో బాగా బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదుటకు పిలిపించుకొని అతని మనసులోని అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని వినోద విలసితమనే పేరుగల 24వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 24వ అధ్యాయానికి పరిపూర్ణమైన వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా వినోద వృత్తి గురించి 2 అత్యుత్తమ ఉదాహరణలు వచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాడ్ పంతు మొదట 4వ అధ్యాయం 130వ ఓవిలో పరిహాసలాడే ఆ పిల్లవాడు ఏదో ఓ కథ చెప్పారని చెప్పే ఉన్నారు కదా. ద్వారకామాయిలో మహల్సాపతి తాత్యాపాటీలు రాత్రిపూట పడుకోవడానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడు ఉత్తుత్తిగా పోట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్ళను ఒక చోట పెట్టి తలలు 3 వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతీ మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతీ మీద, ఎవరి పాదాల్లో తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున లేవగానే ఇలా ఎవరు చేశారా అని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పకపక విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్య గురి పెడితే బాబా లేచి అతన్ని బోర్లా వెల్లికిలా అలా ఇటు అటు తిప్పి అతని తల నొక్కేవారు. తర్వాత మహల్సాపతి సాయం తీసుకొని అతన్ని గట్టిగా పట్టుకొని అతని వీపు కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాలు మామ మేనల్లుల్లా వ్యవహరించేవారు. దానివల్లే తాత్యాతో బాగా కొంటెగా వ్యవహరించేవారు. అతనికి చక్కలిగింతలు పెట్టడం, అతనితో ఉప్పులు కుప్ప ఆడడం, కుస్తీ పట్టడం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తమ గారాబు భక్తుణ్ణి బాబా బుగ్గ గిల్లడం అయితే మనందరికీ తెలిసినదే. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగాలు నయం చేస్తూ ఉన్నప్పుడు, ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబా
నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. వారితో ఇలా అనేవారు, సంసారంలో దుఃఖాలు కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకొని చింతాగ్రస్తులమై మరింత దుఃఖం ఎందుకు కొని తెచ్చుకోవాలి? కించెత్తైనా బాధపడకూడదు. సదా ఆనందభరితంగా ఉండాలి. మరణ పర్యంతం చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యము ఇచ్చే ఉపదేశము. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా మందహాసాలు ఒలికిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంత చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ బాబా పరిహాసాలు ప్రేమను తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశింపబడడంతో భక్తులకు అవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతుని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినడం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్పతనాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్న వారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం వహించిన వారికి పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచవతి ష్టతే జ్ఞానాన్ని మనసా సహా అన్న కంఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపజేశారు. అలాగే అన్నా చించినీకరు మౌసిబాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవడం అనుచితమని ఎందుకు అనుకుంటావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్లు ఆయన మాట్లాడుతారు. దానివల్ల వినేవాడి మనసుపై శాంతి జల్లు కురుస్తుంది. దాని నుంచి వారు బోధను స్వీకరిస్తారు. సారాంశం, బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండడమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధే ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసులకి ఇలా నిశ్చయం కలిగేది, సాయిబాబా వాణిలో వినోదం ఉండని లేకపోని అది ఎప్పుడూ వ్యర్థమవ్వదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థం అనే భాండారమే ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. 25వ అధ్యాయం భక్త అభీష్ట సంపాదనం. భక్తులకు వారి మనోవాంఛితాలను శ్రేయస్సును ప్రాప్తింపచేయటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. కరుణామృత సాహరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే. పూర్ణ బ్రహ్మే అయిన ఆయన మహాయోగీశ్వరులు. ఆయనకి నా సాష్టాంగ నమస్కారాలు. ఓ సంతులలామ, మంగళధామ, ఆత్మారామ, సాయినాథ మీకు జయాకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ మీకు నమస్కారం. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిష్యంగంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనంద అమృతాన్ని అలవోకగా వర్షించేవారు. ఆయన మూర్తిభవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తిభావాన్ని శ్రద్ధను పెట్టుకుని ఉండాలంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురువు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పి ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవటాన్నే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరిత్ర వ్రాయాలని నా మనసులో ఓ కోరిక కలిగింది. సాయియే అత్యద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపచేసి నన్ను నిశ్చింతగా ఉంచారు. అలాగే అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా,
పామరున్నైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తమ భక్తులకు ప్రబోధించటానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నాలాంటి అజ్ఞానికి ఆజ్ఞ లభించినప్పుడే నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరారే సాయి తమ భక్తులను ఉద్ధరించటానికి తమ కథలను తామే సేకరింపచేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను దాయగలిగే సాహసం నేను చేయగలిగేవాణ్ణా? ఈ చరితామృత రసవాహిని అంటే మహాత్ముల చరణ ప్రసాదమనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలనే అమృతపు చలివేంద్రమే. దాన్ని వారు ఇష్టమొచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారమనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు, సోమకాంత అంటే చంద్రమణి. దీని మీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. అందులో నుంచి సాయి కథ అనే చంద్రామృతం నిరంతరం స్రవిస్తూ ఉంటుంది. దప్పిక అనగా సాయి కథ వినాలన్న తీవ్ర ఇచ్ఛతో వ్యాకులం చెందిన చకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాగి తృప్తి చెందుదురుగాక. ఇప్పుడు మనసుల్లో ప్రేమను నింపుకున్న శ్రోతలారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒకసారి అనన్య భక్తి ఏర్పడిందంటే అది ఆ భక్తుల సమస్త అనర్థాలను అంతం చేసి కష్టాల కడలిని దాటించి వారు కోరిన కోరికలను ఈడేరుస్తుంది. దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపచేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసుల్లో ఆనందం ఆకాశపు అంచులు తాకుతుంది. కాబట్టి శ్రోతలారా, ఈ వినూత్నమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయామృత సాహరమో అనుభవంలోకి వస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బావుంటుంది. ఓ క్షణం పాటు శ్రద్ధ పెట్టండి. అప్పుడు మీ సంకటాలన్నీ టక్కును పక్కకి తప్పుకుంటాయి. అహ్మద్నగర్లోని దాము అన్న అనే పేరు గల ఓ గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరారేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ఠ భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవ సమయంలో 2 అతిపెద్ద కొత్త జెండాలను షిరిడీ గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకంలో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్ది అయితే రెండవది దాము అన్నది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమం ఆగకుండా నడుస్తుంది. దాము అన్నకి 2 భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తరువాత సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తం దాము అన్న రామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగటం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కొండాజీ అనే వడ్రంగి ఇంట్లో జరిగేది. అక్కడ నుంచి వాద్యఘోషతో ఈ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడుగైన ఆ జెండాలు మసీది 2 వైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సమారంభంతో ఆ ఉత్తమ మహోత్సవం ప్రతి సంవత్సరము జరుగుతుంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి, భిక్షగాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు రామనవమిని నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా సామర్థ్యం వారికి తెలుస్తుంది. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికి ఒక లేఖ వ్రాశాడు. మనం బాహటంగా స్పష్టంగా 2 లక్షలు లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరం అందులో భాగస్థులుగా ఉందాం.
మనిద్దరం చెరొక 1,00,000 సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో నిఖార్సయింది. ఈ విషయంలో ఎలాంటి భయమూ అవసరం లేదు. ఈసారి ప్రత్తి కొందాం. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తరువాత మనం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరకే పోనీయకూడదని అన్న మనసుకి ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవటం వల్ల వ్యాపారం చేయాలా వద్దా అని అన్నా మనసుకి చింత పట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది, ఇదే అతని మనసులో సంశయం. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు. మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చేయాలి అనిపిస్తుంది. కానీ దానితో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేక మాధవరావుకి పంపించి దానిలో మాధవరావుని ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియజెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తుంది. మర్నాడు మధ్యాహ్నం 3-3:30 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకి తీసుకువెళ్ళి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకు ఆ హడావిడి, ఎందుకు ఈ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్ని ఏదో అడగాల అనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. దైవం ఇచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే, అతని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాలా మీరు అన్నట్లే వ్రాశాడు. దేవా, మీరు ఇక్కడ హాయిగా కూర్చుంటారు. అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు. వారి మనసుకి ఏదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు, కొందరిని లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించడం? బాబా ఇలా అన్నారు. అరే శ్యామ, చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకి ఏది తోస్తే అది మీతో ఊరికే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తరువాత బాబా దయగా ఇలా అన్నారు. ఈ షావుకారు బుద్ధి చలించింది. ఈ లేఖకి ఇచ్చే సమాధానంలో అతనికి ఇలా చెప్పు. నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సొహం రొట్టె చాలు, లక్షలు వెనక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతను దాన్ని చదవసాగాడు. అతనికి మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకలింపబడింది. ఇప్పుడు ఓ 1,00,000 సంపాదించి 1/2 వడ్డీకిస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయి ఆనందంగా అహ్మద్నగర్లోనే ఉందామని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు. బాబా ఇలా ఎందుకు చేశారు? ఆయనకి ఉత్తరం రాయటమే పొరపాటైంది. నన్ను నేనే నష్టపరుచుకున్నాను. చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనను చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళటం మంచిది అనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందో ఏమో. ఒకవేళ ఆయన అనుమతి ఇస్తారేమో అని మనసులో అనుకుని అన్నా షిరిడీకి వచ్చాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆయన దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరచి అడగటానికి ధైర్యం చాలేదు. ఇంతలో అతని మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు. సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని. ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకుని దాము అన్న ఓ క్షణం పాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు.
సంకల్ప వికల్పాలు కలహటం అనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతుంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు, కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలియదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తమ కనుసన్నుల్లో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తమ మనస్సులోని ఆలోచనను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి అయిన సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనను తెలుసుకుంటారు. ఎవరైనా తన మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయటానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపం చేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనలను రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా. సర్వము చేసేవాడు, చేయించేవాడు ఆయన ఒక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్ళకి చిన్న పిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి త్రాహించే బాలకడు అనే పేరుగల మందు. బాలకడు అనే పేరుగలే మందు చేదు మందును త్రాహిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందులు చేదు సరైన వేళకి మంచి గుణాన్ని ఇస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించి ఏమి తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తు పెట్టుకోవటం అనేది అమ్మకే తెలుస్తుంది. అన్న తమని బాహస్తుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు. తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని, బంగారాన్ని మట్టితో సమానంగా చూసే వారికి భాగస్వామిపు విలువ ఎంత? కేవలం దీనజనులను ఉద్ధరించటానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమ నియమాలు అనగా ఇంద్రియాలు, మనసు వీటి సంయమనం కోసం చేసే అష్టాంగ యోగంలోని మొదటి 2 అంగాలు. సమధమాలు అనగా మనసు ఇంద్రియాలను నిగ్రహించటం కోసం సాధన చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి 2 కృత్యాలు. వీటితో కలిసిన మాయా మత్సరం అనగా కొందరిపైన కోపగించటం, కొందరిని ప్రేమించటం. దోషం లేకుండా కేవలం ఇతరులపై కృప చూపటానికే జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహటంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనస్సుల్లోని కోరికలు, అలాగే వారి వర్తమాన, భూత, భవిష్య కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్ళని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. ఆపన్ మునాకాశాత్ నాహి, నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలొంచుకుని అలా కూచుండిపోయాడు. తరువాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదైనా వ్యాపారం చెయ్యాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 షేర్లు చొప్పున తీసుకుని 7 షేర్లు చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్నా మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన క్రింద అటు ఇటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్న మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. అన్నా నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం రాసి జరిగిన విషయమంతా చెప్పాడు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతని మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం!
వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది? ఉత్తపుణ్యానానికి లాభాన్ని పోగొట్టుకోచున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిణి. నిఖార్సైన వ్యవహారం ఉన్న చోట మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేమిటి? పని పాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునే వాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవటం వల్లే అతనికి ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భావిన తత్ భావి భావి చెన్న తదన్యద. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసింది జరిగే తీరుతుంది. అది మరొకలా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండి వాళ్ళు సంకటాల్లో పడ్డారు. ఆ సట్ట తరువాత వస్తువుల ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాన్ని అంచనా వేసి చేసే ఓ ప్రమాదకరమైన వ్యాపారం చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివిగలవాడు. అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ! నేను మిత్రున్నని దాము అన్న నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటను అనుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికి ఎంత శ్రద్ధ! అతని పిచ్చిని నేను పరిహసించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమైంది. నాకు ఈ అనుభవం కలిగింది. ఆ ఫకీరును నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొల్పి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा